అందరికీ వందనములు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఆత్మఫలము. ఆత్మీయంగా ఫలించాలి అనే పాఠం మనం నేర్చుకోబోతున్నాం. గలతీ 5:22. అందులో మనకి ఎన్ని ఆత్మఫలాలు ఉన్నాయి, అందులో 9 భాగాలు ఉన్నట్టు మనకి చూపిస్తుంది. మీరు చదువుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. మనం ఇప్పుడు ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇంట్రొడక్షన్లో మొదటి పాయింట్ చూద్దామండి. మనము ఆత్మ సంబంధులమై ఆత్మీయ ఫలాలు ఫలించాలనేది దేవుని చిత్తము. అంటే మనం ఆత్మీయ ఫలాలు ఫలించి దేవుని చిత్తం నెరవేర్చాలి, అది దేవుని చిత్తం. ఇప్పుడు మనం రెండో పాయింట్ చూద్దాం. ఆత్మ ఫలము 1 అయినా వాటిలో 9 భాగములు కలవు. వాటిని సాధిస్తేనే ఆత్మఫలము ఫలించిన వారగుదుము. అంటే ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్లో ఫస్ట్ మనం హెడ్డింగ్ చూసాం కదండి. అందులో గలతీ 5:22 చూసాం కదా. ఆ వచనంలో ఆత్మఫలం 1, వాటిలో 9 భాగములు ఉంటాయి. ఇప్పుడు మనం ఆత్మ భాగంలో మొదటి భాగం చూద్దాం. మొదటి భాగం ఏంటంటే ప్రేమ, లవ్ అని ఇంగ్లీష్లో అంటారు. ప్రేమ అనేది లోకంలో ఇప్పుడు సినిమాల్లో మనకి ఎక్కువగా చూపిస్తారు. ప్రేమ అనేది ఆ ప్రేమ కాదండి, దేవుడు చూపించిన ప్రేమే మన ప్రేమ. ప్రేమ దేవుని మూలముగా కలుగును. అంటే మనకు సినిమాల్లో చూపించిన ప్రేమ కాదు, దేవుని మూలంగా వచ్చేదే అదే ప్రేమ. ఇప్పుడు మనం మొదటి యోహాను 4:7 చదివి వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము. యాలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అంటే ఇక్కడ ఈ వచనంలో ఏంటంటే అర్థం, మనం దేవుని ప్రేమిస్తే దేవుడు ఏమని ఎరుగును? దేవుని మూలంగా పుట్టినవాడని ఎరుగును. మనం ఇక్కడ అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఏ పాయింట్ చూద్దాం. క్రీస్తు దేవుని ఆజ్ఞను గైకొని దేవుని ప్రేమలో నిలిచెను. అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఆజ్ఞల్ని గైకొని దేవుని ప్రేమలో నిలిచాడు. ఇప్పుడు మనం ఏ పాయింట్ చూసాం, ఇప్పుడు మనం బి పాయింట్ చూద్దాం. బి పాయింట్ ఏమనగా మనము క్రీస్తు ఆజ్ఞలను గైకొనిన క్రీస్తు ప్రేమలో నిలిచి ఉందుము. అంటే మనం అంటే నువ్వు నేను క్రీస్తు యేసుక్రీస్తు అయిన దేవుడు ఆజ్ఞల్ని గైకొనాలి. అప్పుడు క్రీస్తు ప్రేమలో మనం నిలుస్తాం. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. అంటే ఎవడైనా దేవుణ్ణి ప్రేమించలేదనుకో వాడు శపింపబడతాడు. ఇప్పుడు మనం 1 కొరింథీ 16:22లో కూడా ఇదే మీనింగ్ ఉంటుంది. చదివితే ఇంకా బాగా అర్థమవుతుందండి. మీరు ఎప్పుడైనా చదువుకోండి. ఇప్పుడు మనం రెండో భాగం చూద్దాం. రెండో భాగం ఏమంటే సంతోషము, జాయ్. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలవు. అంటే దేవుని సన్నిధం ఏంటంటే మనకి దేవుని సన్నిధం అంటే సంఘంలో మనకి సంపూర్ణ సంతోషాలు కలవు. ఈ వచనం కూడా అదే మీనింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చదువుకోండి. నేను టైం లేదు కాబట్టి కొంచెం బేగా ముగిస్తాను. ఇప్పుడు మనం ఏ పాయింట్ చూద్దాం. దుష్టులు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే దేవుని సంతోషము.
అంటే దేవుని సంతోషం ఏంటంటే దుష్టులమైన మనము మన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుట దేవుని సంతోషం. మనం తప్పుగా నడకంటే నీట్గా మంచి నీతిమంతులుగా నడిచి బాప్తీసం పొంది రక్షణ తీసుకుంటూ బ్రతుకుతటే దేవుని సంతోషము. అది దేవుని చిత్తము కూడా. హెజ్కేలు 18:23లో కూడా సేమ్ మీనింగ్ ఉంటుందండి. ఇప్పుడు మనం బి పాయింట్ చూద్దాం. బి పాయింట్, దేవుని చిత్తము నెరవేర్చుటలోనే యేసుక్రీస్తు సంతోషం ఉన్నది. అంటే మనం దేవుని చిత్తం నెరవేర్చాలి. అంటే దేవుని చిత్తం ఏంటంటే మనం రక్షణ పొందాలి. దేవుని నమ్మి నిజదేవుడని నమ్మి విశ్వాసం ఉంచి మనం రక్షణ పొంది దేవుని చిత్తం నెరవేర్తే యేసుక్రీస్తు సంతోషిస్తాడు. ఇప్పుడు మనం బ్రాకెట్లో చదువుదామండి. యథార్థ హృదయముల కొరకు ఆనందమును వింతబడి ఉన్నవి. అంటే యథార్థ హృదయముల కొరకు ఆనందం వింతబడి ఉన్నది. అంటే యథార్థ హృదయముల కొరకు ఆనందం వింతబడి ఉన్నది. దీంట్లో అర్థం కూడా ఇదే అర్థం అండి. వచ్చిన ఇంకో ఆసక్తి కలిగితే లెసన్ అయిపోయాక చదువుకోండి. ఇప్పుడు మనం 3వ భాగం చూద్దాం. 3వ భాగం ఏంటంటే సమాధానము, పీస్ అని ఇంగ్లీష్లో అంటారు. సమాధానముకు కర్త దేవుడే. అంటే మనకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సమాధానం దేవుడే మనకి కలుగు చేస్తాడు. 2 కొరింథీ 13:11. ఏ పాయింట్ చూద్దాం. సమస్త జ్ఞానమునకు మించినది దేవుని సమాధానము. అంటే మన లోకంలో ఎంతమంది ఎంత బాగా చదివినా ఎంత చేసినా దేవుడు మనం చదవకపోయినా వెళ్ళి మన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి భయపడి వెళ్తారు, చదవరు. అక్కడ మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి అడిగితే మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే సమస్త జ్ఞానం కంటే మించినది దేవుని సమాధానం. అంటే దేవుడి దగ్గర మొత్తం జ్ఞానం అంతా ఉంటుంది. ఈ లోకంలో ఎంతమంది ఎంత బాగా చదివినా దేవుని జ్ఞానం కంటే మించలేరు. ఇది దీని అర్థం అండి. ఇప్పుడు మనం బి పాయింట్ చూద్దాం. ఆత్మానుసారమైన మనసు సమాధానమునై ఉన్నది. అంటే మనం ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉంటే సమాధానమునై ఉంటుంది ఆ మనసు. రోమా 8:6. ఇప్పుడు మనం 4వ భాగం చూద్దాం. 4వ భాగం ఏంటంటే దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము చూపెను. అంటే తండ్రి అయిన దేవుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఉన్నారండి. 33 సంవత్సరాలు జీవించాడు. ఆ 33 సంవత్సరాలు కూడా తన దగ్గర ఉన్న పూర్ణమైన దీర్ఘశాంతం చూపించేశాడు మనుషుల మీద. అంత మంచివాడు యేసుక్రీస్తు. 1 తిమోతి 1:16లో మనకు అక్కడ కొంచెం బాగా ఇస్తారండి. ఇప్పుడు మనం ఏ పాయింట్ చూద్దాం. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. అంటే దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. దీర్ఘశాంతం మన దగ్గర ఉంటే, మనం దీర్ఘశాంతం కలిగి ఉంటే మనం మహావివేకి. దీంట్లో అర్థం కూడా ఇదే. ఈ వచనం కూడా సేమ్ ఇదే అర్థం ఉంటుందండి. ఇప్పుడు మనం బి పాయింట్ చూద్దాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. అతడు శ్రేష్ఠుడు. మనం దీర్ఘశాంతం గలవాడు అయితే మనం శ్రేష్ఠుడు. ఇప్పుడు నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను కాబట్టి రాసుకొని వాళ్ళు బ్యాక్ చేసుకొని రాసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 5వ భాగం చూద్దాం. 5వ భాగం ఏమిటంటే దయాళత్వము, జెంటల్నెస్ అని ఇంగ్లీష్లో అంటారు. ప్రభువు దయాళుతుడు. అంటే ప్రభువు అంటే
మనకి ప్రభువు యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు ఇద్దరిని కూడా ప్రభువే మనకి. అంటే యేసుక్రీస్తు కూడా దయాళుద్ధుడే, తండ్రి అయిన దేవుడు కూడా దయాళుద్ధుడే. 1 పేతురు 2:1 ఇంకా మనకి బాగా మీనింగ్ ఉంటుందండి. మనకి ఏ పాయింట్ చూద్దాం. దేవుని సంకల్పంలో దయ ఉంది. అంటే దేవుని మనకి ఏ కష్టం ఇచ్చినా, ఏ ఇబ్బంది ఇచ్చినా అందులో దయ ఉంటుంది. దయ ఉండకంటే ఉండదు. మనకి ఆ కష్టం కూడా మన కొరకే ఇస్తాడు, మనం తట్టుకోగలమా లేమా అని. యోబుకు సాతానునే దేవుడు కావాలని పంపించాడు. అక్కడ యోబు ఎంత విశ్వాసంగా దేవుని వదలకంట ఉన్నాడో మనం కూడా దేవుణ్ణి వదలకంట ఉండాలి. అందుకని దేవుడు ఎప్పుడూ దయ మన మీద ఉంచుతాడు. ఇప్పుడు మనం బి పాయింట్ చూద్దాం. దేవుని చేత ఏర్పరచబడిన వారు దయాళత్వమును ధరించుకోవాలి. అంటే దేవుని ఏర్పరచబడిన వారు అంటే ఎవరండి? మనమే. మనం బాప్తిసం పొందామంటే మనం దయాళత్వాన్ని ధరించుకోవాలి మన హృదయం మీద. మనం ఆ దయాళత్వం ప్రకారం మనం నడచాలి. అందరికీ దయాళత్వం చూపించాలి, దయ చూపించాలి. యేసుక్రీస్తు జీవితంలో దయ ఉంటుంది, అలాగా మనం కూడా దయ చూపించాలి. ఇప్పుడు మనం 6వ భాగం చూద్దాం. 6వ భాగం ఏంటంటే మంచితనము, గుడ్నెస్. ఈ మంచితనం అనేది మనం చాలా మంది దగ్గర, అంటే బయట ఎక్కడైనా మనం మంచివాడు, మంచోడు అని చాలా దగ్గర మనం వింటాం. అంటే మంచితనంకి మంచి పేరు ఉంటుంది. అంటే మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. ఇది స్కూల్స్లో పిల్లలు చెడ్డ పనులు చేస్తే చెడ్డోడని ముద్ర వేస్తారు, మంచి పనులుగా బాగా చదువుకుంటే మంచోడు అని అంటారు. అంటే ఇక్కడ వెలుగు ఫలము సమస్త విధములై నా మంచితనము. అంటే వెలుగు ఫలము అంటే ఏంటంటే సూర్యుడు సమస్త విధానంగా అంటే మన లోకమంతా వెలుగు ఇస్తాడు. అలాగే మంచితనం మన లోకమంతా చూపించాలి. అంటే ఇతరుల మీద మనం మంచితనాన్ని చూపించాలి. ఎఫ్ఎస్సి 5:9 చదువుకోవాల్సిన వాళ్ళు చదువుకోండి ఆసక్తి కలిగితే. ఇప్పుడు మనం 7వ భాగం చూద్దాం. 7వ భాగం ఏమిటంటే విశ్వాసము, ఫైత్. అంటే విశ్వాసం అంటే నమ్మడం. విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు జీవితంలో మనం విశ్వాసం ఎక్కువ చూపిస్తాం. యేసుక్రీస్తు అందరి మీద నమ్మకం ఉంచుతాడు. మనం కూడా అందరి మీద నమ్మకం ఉంచాలి. వీటిని నమ్మకూడదు, వీటిని నమ్మాలి అనకూడదు. అందరి మీద నమ్మకం ఉంచాలి. మనం ఏ పాయింట్ చూద్దామండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే మనం నమ్మకపోతే మనం దేవుడికి ఇష్టుడై ఉండవు, దేవుడికి ఇష్టంగా ఉండలేము. అది అసాధ్యం, ఎవడి వల్ల కాదు. ఇప్పుడు మనం బి పాయింట్ చూద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. అంటే మనం విశ్వాసం ఉంచి దేవుని మీద విశ్వాసం ఉంచితే వానికి తీర్పు తీర్చబడదు. మనకి ఈ లోకం మనకి మొత్తం ఉండదండి. మనం ఏదో ఒక రోజు మన దేవుడి దగ్గరికి వెళ్తాం, అక్కడ తీర్పు అనేది తీర్చబడుతుంది. విశ్వాసం దేవుని యందు ఉంచితే మనకు తీర్పు తీర్చబడదు, డైరెక్ట్గా మనం ప్రమోట్ అయిపోతాం పరలోకానికి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 8వ భాగం చూద్దాం. 8వ భాగం ఏమిటంటే సాత్వికము, మీక్నెస్. యేసుక్రీస్తు సాత్వికుడు. అంటే యేసుక్రీస్తు తన జీవితంలో సాత్వికుడు. అంటే సాత్వికం కూడా మనుషుల మీద చూపించాడు దేవుడు. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము. అంటే సాత్వికమైన మనసు మనం ధరించుకుంటే శరీరానికి జీవము. ఇప్పుడు మనం బి పాయింట్ చూద్దాం. ఇప్పుడు మనం బి పాయింట్ చూద్దాం. సాత్వికులు ధన్యులు, వారు
భూలోకమును స్వతంత్రించుకుందురు. అంటే సాత్వికులు ధన్యులు. అంటే మనం సాత్వికం కలిగి ఉన్నామనుకో మనం ధన్యులు. వారు అంటే మనం ధరించుకుని ఉంటే మనం భూలోకం అంతా స్వతంత్రించుకుందాం. మత్తయి 5:5 చదువుకోండి ఆసక్తి కలవారు. ఇప్పుడు మనం 9వ భాగం చూద్దాం. ఆశా నిగ్రహం, టెంపరెన్స్ అంటే ఆశా నిగ్రహం. ఇందులోనే మనకి ఒకటి అర్థం ఉంటుంది. ఈ ఆశా నిగ్రహంలోనే ఆశని నిగ్రహం చేసేది. అంటే ఆశని అణుచుకోవాలి. అంటే ఆశ మనకి ఇంకా ఆశ ఉండకూడదు. ఒక దాని మీద ఆశ ఎక్కువ ఉండకూడదు. మనం ఇప్పుడు ఏ పాయింట్ చూద్దాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకడి. అంటే మన లోకంలో ఉన్న వాటిలో ఏది కూడా మనం ప్రేమింపకూడదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. మనం ఎవరైనా లోకంలో ఉన్న వాటిని ప్రేమించామనుకో దేవుడైన తండ్రి ప్రేమ మనలో ఉండదు. అంటే దేవుడు మనల్ని ప్రేమించడు. 1 యోహాను 2:15. ఇప్పుడు మనం సపోజ్ ఒక పిల్లలు ఎక్కువ ఫోన్ వాడతారు. అది ఎక్కడ తయారైందని దేవుడేమో తయారు చేసి మనకి ఇచ్చాడా? ఆ ఫోన్ ఎక్కువ వాడడం, అది ఎక్కువ వాడితే దేవుడి ప్రేమ వానిలో ఉండదు. అంటే ఫోన్ కొన్ని పనులకు మాత్రమే, చదువుకు వాడుకోవచ్చు. అంటే ఎక్కువసేపు వాడకూడదు. ఏదో కొంతసేపు, అంటే అరగంట గంట అంతేగాని రోజుల కొలది దాన్ని మొహం మీద పెట్టుకొని అలాగా ఉండకూడదు. ఇది పిల్లల కోసం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు మనం బి పాయింట్ చూద్దాం. లోకములో ఉన్నంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుటుంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అంటే శరీరాశ అంటే మన శరీరానికి వాచ్ కావాలని, అంటే చైన్ కావాలని, బట్టలు కావాలని ఆశ ఉండకూడదు. ఎక్కువ ఆశ ఉండకూడదు. నేత్రాశయం అంటే చూసిందల్లా కావాలని ఉండకూడదు. జీవ కుటుంబం అంటే ధనాపేక్ష ఉండకూడదు, గర్వం ఉండకూడదు, ఎక్కువ డబ్బు ఆలోచన ఉండకూడదు. తండ్రి వలన పుట్టినవి ఈ 3 కూడా తండ్రి వలన పుట్టినవి కావు. 1 యోహాను 2:16 ఆసక్తి గలవారు చదువుకోండి. ఇప్పుడు నేను ఈ 9 భాగములకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు కమలాకాయ ఉంటుంది, అది ఆత్మఫలము. ఆ కమలాకాయలో లోపల ఏముంటాయి? ఆత్మఫలంలో 9 తొనలు ఉంటాయి. ఆ 9 తొనలు ఆత్మఫలములు. కమలాకాయ ఆత్మఫలము మనకు సపోజ్. దాని లోపల ఉండే 9 భాగములు. ఆ 9 భాగంలో మనం కలిగి ఉండాలి. ఇంతసేపు మీరు ఈ లెసన్ని విన్నందుకు మీ అందరికీ వందనములు.